ప్రభునామమునకు మహిమ కలుగును గాక. మరి ఈ జూమ్ మీట్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి దినము కూడా చక్కగా ఈ జూమ్ మీటింగ్ నడిపిస్తున్న దేవుని సేవకులు పౌలయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే మరి ప్రతి దినము మీతో పాటు సహకరిస్తూ పాల్గొంటున్న ఆంధ్రయ్య గారికి చాలా చాలా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరలా మరి దేవుడు మనకి ఇచ్చిన అవకాశము చూడండి, దినాలు ఎంత వేగంగా వస్తూ ఉన్నాయో. గత ఆదివారము మిమ్మల్ని కలుసుకున్నాను, మరలా ఈ ఆదివారం కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన కృప, అలాగే మీరు కూడా దేవుని మాటలు వినడానికి దేవుడు మీకు ఇచ్చిన కృప. మనం అందరం సజీవంగా ఉన్నాం కనుక ఈ విధంగా కలుసుకొని దేవుణ్ణి మహింపరచడానికి దేవుడు మనకి గొప్ప అవకాశం ఇచ్చారు. కనుక మనము దేవుని మాటలు బహు జాగ్రత్తగా కొద్ది నిమిషాలు విందాము. చూడండి, మనకి తెలిసిన విషయాలే. అబ్రహాము విషయంలో మనం చూద్దాం. ఆదికాండము 18వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుకుందాం. 4 వచనాలు చదువుకుందాం. ఎవరైనా తీస్తే త్వరగా చదువు. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద నున్నయడలా ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. కొంచెం ఆహారము తెచ్చెదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి. తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము గదా మీ దాసుని యొద్దకు వచ్చిదిరనెను. వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారంలోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పెను. మంచిది ప్రియులారా, మరి మీరు చాలా సార్లు ఈ మాటలు వింటూ వస్తున్నారు, మీకు తెలిసిన విషయాలే. మరొకసారి మనము ఈ విషయాలు జాగ్రత్తగా ధ్యానం చేద్దాము. చూడండి ప్రియులారా, అబ్రహాము మరి మమ్రే దగ్గరనున్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళలా గుడారపు ద్వారముందు కూర్చుని ఉన్నాడట. వారు వేసుకున్న గుడారం దగ్గర ఆయన ఎండవేళలో కూర్చుని ఉన్నప్పుడు మరి యెహోవా అతనికి కనబడెను. నిజంగా దేవుడు కనబడటం అంటే సామాన్యమైన విషయం కాదు కదండి. చాలా మంది దేవుడు కనబడాలనే తపస్సు చేస్తారు కదా. ఒక్కసారి ఆలోచించండి, చాలా మంది భక్తిలోన చాలా చక్కగా ఎంతో మంది రకరకాలైన విధానాల్లో దేవుణ్ణి ఎలా చూడగలము, ఎలాగా దర్శించగలము, ఎలాగా ఆయన కనుగోగలము, ఎలాగా ఏ విధంగా అనేది నేటి సమాజంలో చాలా మంది ఆ విషయాల్లో ఆత్రుత పడుతున్నారు. మనకు తెలిసిన వాస్తవమే. కానీ పిల్లలు, అబ్రహాము తన జీవితంలో చక్కగా దేవునినే చూడగలిగిన ఎవరట ఇతను? యెహోవా అతనికి కనబడెను. దేవుడే తనకు కనబడటం అనేది చాలా అద్భుతమైన విషయం అండి. అందరికీ ఆ భాగ్యం దొరకదు, కొందరికే దొరుకుతుంది. దేవుని చూడటం అంటే సామాన్యమైన విషయం కాదు. ఎవరు కూడా ఎప్పుడు ఎన్నడూ చూడలేదని ఇంకో దగ్గర వ్రాయబడి ఉంది. ఆయనని గాని ఆయన స్వరాన్ని గాని ఎవరు వినలేదు లేదా చూడలేదు అని రాయబడి ఉంది. కానీ ప్రియులారా, దేవుడు కొంతమందికి ఏ విధంగా తన ప్రత్యక్షతను కనుపరచాలో ఆ విధంగా తన ప్రత్యక్షతను, తన యొక్క రూపాన్ని, లేకపోతే తన యొక్క ఆ యొక్క తేజోమయుడైన పరిస్థితిని కొంతమందికి కొన్ని విధాలుగా కనిపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం.
అయితే ఆలోచించండి ప్రియదేవుని బిడ్డలారా, నేను చెప్తాను మరి చెప్తాను దేవుడు అతనికి కనిపించాడు. కనిపించిన ఆయన చెప్తాను రా. ముగ్గురు మనుషులుగా మరలా కనబడ్డారు. సరే ఉంటాను బాయ్. ఆ ముగ్గురు మనుషుల దగ్గరికి వెళ్ళి ఆయన బ్రతిమాలినట్లు మనం చూస్తున్నాం. ఏం చేస్తున్నాడు? మొదట సాష్టాంగ నమస్కారం చేశాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన దేవుడు ముగ్గురు మనుషులుగా దిగొచ్చాడు. పిల్లరా, ముగ్గురు మనుషులుగా కనబడుతున్నప్పుడు ఈయన సాగిలపడి వాళ్ళకు నమస్కరించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే అక్కడ అంటున్నాడు, కనబడింది ముగ్గురు మనుషులే. మొదటేమో యెహోవా ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన ఆయన ముగ్గురు మనుషులుగా దగ్గరున్నారు. అలాగే ముగ్గురు మనుషులుగా దగ్గరున్నప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? ప్రియులారా, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడలా. చూడండి, జాగ్రత్తగా వినండి. ఆయన సాగిలపడి నమస్కరించి, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడలా ఇక్కడే ఉండండి అని చెబుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి. మొదట మ్రొక్కాడు. రెండోది ఆయన ఏం చేశాడంటే వారిని ఆపి ఇక గౌరవించాడు. నీళ్ళు తెచ్చాడు, కాళ్ళు కడుక్కోమన్నాడు, కూర్చోమన్నాడు, భోజనానికి సిద్ధం చేస్తా ఉన్నారు. ఇదంతా కూడా మనకు తెలిసిన విషయమే. అంత మాత్రమే కాకుండా దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి. 3 విషయాలు మీకు నేను చెప్పబోతున్నాను. ఒకటి, సాగిలపడ్డాడు. రెండోది గౌరవించారు. మూడోది మరి ప్రేమించారు. ఈ 3 విషయాలు ఇక్కడ చేసినట్లుగా మనకు కనబడుతుంది. ముందు ఒకటిగా కనిపించాడు. ఆ ఒక్కడే ముగ్గురై దగ్గరున్నారు. ఆ ముగ్గురిని అంటున్నాడు, ప్రభువా నీ కటాక్షం ఉంటే చాలు. అయితే ఇప్పుడు దేవుళ్ళు ముగ్గురా ఒక్కడా? ఇదే కదండి, చాలా మంది లోకంలో ఈ ప్రశ్న ఎక్కువగా వెంటాడుతుంది. ముగ్గురా ఒక్కడా? మనోళ్ళు కూడా కనిపించేసి పడేస్తున్నారు. ఆయన ముగ్గురు కాదండి, ఆయన ఒక్కడే. ఆదామవులు చేసినప్పుడు కూడా నరుని చేయుదుము అని అనుకున్నారు వాళ్ళు. ఎవరో? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. పిల్లల మనలో కూడా శరీరము, ప్రాణము, ఆత్మ. శరీరము, ప్రాణము, ఆత్మ. ఈ 3 కలయిక లేకపోతే మన మనిషి కాదు, జంతువు అవుతాం. 2 ఉంటే, ప్రాణము శరీరం ఉంటే జంతువు అవుతాం. మనకి శరీరము, ప్రాణము, ఆత్మ ఉంది కనుక మనిషి అయ్యాం. ఈ మనిషి ఎవరు? దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి. జంతువులు, పక్షులు ఇవన్నీ కూడా ఆయా జాతుల ప్రకారంగా ఆయన తయారు చేశాడు, అంటే ఆజ్ఞాపించాడు, అవి కలిగాయి. కానీ మనకు మాత్రము ఆయన రూపాన్ని ఇచ్చాడు. చూడండి, జంతువులు, పక్షులు, పురుగులు వాటి మొక్కలు వేరు. కానీ దేవాతి దేవుడు అన్నాడు, మిమ్మలను నా పోలికలో మిమ్మల్ని నేను చెక్కుకున్నాను. చూడండి, దేవుడు మానవుడికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో ఒక్కసారి మీరు ఆలోచించాలి. దేవుడు నిజంగా మానవుడిని ఎంతగా ప్రేమించారో, ఎంతగా మరి ఆయన చేయటంలోనే కానీ, లేకపోతే మానవుని నడిపించటంలోనే కానీ, మానవుని కొరకు ఎక్కడ మానవుడు చెలిపోయి నరకానికి వెళ్ళిపోతాడని ఆయన సిలువెక్కి మన కొరకు బలి అయినట్లుగా మనం చూస్తాం. తన విలువైన పవిత్రమైన రక్తాన్ని కార్చినట్లుగా మనము అనుభవిస్తున్నాం. ప్రియులారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. మొదట దేవుని బిడ్డలారా మీకు చెప్పే విషయం ఏంటంటే, దేవుడు అక్కడే, ఆయన ముగ్గురు కాదు. ఆయన ఒకే మనసు కలిగి ఉన్నవాడు. యేసులోనే తండ్రి ఉన్నాడు, తండ్రిలోనే యేసయ్య ఉన్నారు, యేసయ్యలోనే పరిశుద్ధాత్మ ఉంది, పరిశుద్ధాత్మలో యేసయ్య ఉన్నారు. వీరు ముగ్గురు కూడా ఒక్కటే. కానీ ముగ్గురు వేరు కాదు. ఒకవేళ దేవుడిగా వస్తే మానవుడు తట్టుకోలేడు, భరించలేడు. కనుకనే
లోకానికి రావటం జరిగింది. ఆయన మనిషి కాడు కదండి, ఆయన మానవుడు కాదు కదా. మనిషి పోలుకులు ఉన్నవాడు కానీ ఆయన మానవుడు కాదు. ఎందుకు కాడు అంటే ఆయన తేజస్సు వేరు, ఆయన తేజోమయుడైన దేవుడని యెహెజ్కేలు గ్రంథంలో చాలా చక్కగా రాయబడి ఉంది. చాలా కోటి సూర్యుల కంటే తేజోమయుడు, అతి సుందరుడు. నిజంగా దేవదూతలే ఆయన చూడటానికి ప్రయత్నం చేస్తే చూడలేకపోతున్నారు. ఆయనతో మాట్లాడటానికి కూడా ఏమాత్రం కూడా ధైర్యం వహించలేకపోతున్నారు, లేదా చూడటానికి అవకాశం లేకుండా పోతుంది దేవదూతలకి. అలాంటిది ఇప్పుడు దేవుని బిడ్డలారా, దగ్గరున్న దేవదూతలే పరలోకంలో చూడలేకపోతే మానవుడు మరి ఎంతటి వాడు, ఏపాటి వాడు. కానీ దేవుడు మానవుని ప్రేమించాడు. దూతల కొరకు ఎప్పుడు కూడా దేవుడు పట్టించుకోడు, దేవదూతల కొరకు. కానీ దానికి చాలా శక్తి ఉంది, దేవదూతలకి చాలా శక్తి ఉంది. కానీ వాటిని ఎప్పుడు దేవదూతలని పట్టించుకోలేదు ఆయన. కానీ పట్టించుకుంది ఎవరంటే మనుషుల్ని. చూడండి ఆయన ప్రేమ, చూడండి ఆయన గొప్పతనం చూడండి. ఈ జంతువుల కన్నా, పక్షుల కన్నా, దేవదూతల కన్నా, ఈ లోకంలో ఉన్న వాటన్నిటికన్నా మనిషిని ఎక్కువ పట్టించుకున్నాడు. మనిషిని ఎక్కువ పట్టించుకున్నాడు ఎందుకంటే తన పోలిక మనకుంది. కానీ ప్రియులారా, ఆయన శక్తివంతుడు, చాలా బలమైన వాడు. కనుక దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి. అలాంటి గొప్ప దేవుడు ఆకాశ మహాకాశంలో పట్టజాలని వాడు. అంత మాత్రమే కాదు, ఆకాశం ఆయన సింహాసనము, భూమి అయిన పాదపీఠం, అంతటి గొప్ప దేవుడు. ప్రియులారా, ఇప్పుడు మనకిచ్చిన దేవుడు అవకాశం ఏంటో తెలుసా? ఆయన పాదాల వారికే మనకు అవకాశం. ఆయన మనం పూర్తిగా చూడలేము. తల నుండి పాదం వరకు మనం చూసే అవకాశం లేదు. అందుకే మోసే కూడా, అయ్యా నువ్వు మాట్లాడుతున్నావు, వింటున్నాను, నువ్వు చెప్పింది నేను చేస్తున్నాను, నువ్వు ఎలాగున్నావు నేను చూడాలా, నువ్వు నాకు కనిపించు, మాట్లాడుతున్నా బాగుంది, నడిపిస్తున్నా బాగుంది, కార్యాలు చేయిస్తున్నా బాగుంది, కానీ నేను చూడాలంటే నువ్వు నన్ను చూస్తే చస్తావన్నాడు. అందరికీ కాదు కదండి చూసే అవకాశము. మరి మోసే పట్టుబడి చూడాలి అంటే కాస్త పాదాలను వెనక నుంచి ఆ పాదాలను చూపిస్తేనే దేవుని బిడ్డలారా తన కళ్ళు మరి ఇబ్బంది కలిగినట్లుగా మనము ఎరుగుదాం. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎందుకు నేను మాట చెప్తున్నానంటే, మరి కేవలం దేవుని పాదాలు మాత్రమే చూడగలిగిన అవకాశము. దేవుడు చాలా గొప్పోడండి. అయితే ఆ దేవదూతలకు కానీ, జంతువులకు కానీ, లేకపోతే ఈ లోకంలో ఉన్న దేనికైనా కూడా, పరలోకంలో ఉన్న కూడా దేనికైనా కూడా ఆయన అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. కానీ మానవునికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చాడు. ఈ విషయం బాగా ఎవరికి తెలుసు అంటే అబ్రహాం గారికి తెలుసు. దేవుడు చాలా గొప్పవాడన్న సంగతి అబ్రహాం గారు తెలుసు కనుకనే ఇదిగో ఆయన పూజించటానికి, లేదా ఆయన మొరొక్కడానికి ముందుకెళ్ళి సాగిలపడి నమస్కరిస్తున్నాడు. ప్రియులారా, దేవుణ్ణి నేను దేవుణ్ణి అలాగా పూజిస్తున్నాము, ఎలా మొక్కుతున్నాము, కొనియాడుతున్నాము. ప్రియులారా, దేవుని సన్నిధిలో మనము దేవుణ్ణి స్తుతించగలగాల, దేవుణ్ణి మొక్కగలగాల, సాష్టాంగ నమస్కారం చేయగలగాల. ఈ రోజున మరి కుర్చీ లేకపోతే ప్రార్థన లేదు మనకి కొందరికి. మరి కొందరు ప్రియులారా పాపము మోకరించడానికి కష్టం. కొందరు వారి పరిస్థితులు బట్టి ఏమిటి కనీసం లేచి నిలబడటానికి కష్టం. చూడండి, అబ్రహాము ఎండవేళ ఎవరైనా చల్లపూట చక్కగా విశ్రాంతిగా ఉండాలనుకుంటారు. కానీ ఆ ఎండవేళలో కూడా దేవుని బిడ్డలారా దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకొని దేవుణ్ణి చూడగలిగి, ఆ దేవుడే సాక్షాత్తు ముగ్గురు మనుషులుగా వస్తే, ప్రభువా నీ కటాక్షం నా మీద ఉండాలా, దాటిపోవద్దు, ఎక్కడి నుంచి వెళ్ళొద్దు అని ఏం చేస్తున్నాడు? మొదట మొక్కుతున్నాడు. ప్రియులారా, సాష్టాంగ నమస్కారం చేస్తా ఉన్నాడు, పూజిస్తా ఉన్నాడు, గణపరుస్తూ ఉన్నాడు, సేవిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప విషయం ఆలోచించండి. నువ్వెంతగా దేవుణ్ణి మొక్కుతున్నావు, సాష్టాంగ నమస్కారం చేస్తున్నావు. సాక్షాత్తు దేవుడే తన దగ్గరికి వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా చూడండి ఆయన చేస్తున్న పని. దేవుడే సాక్షాత్తు మనుషులుగా ఇదిగో దిగి వచ్చాడు.
దేవుడిని గుర్తించి ఆ ముగ్గురును కూడా దేవుని బిడ్డలారా, ఒక మనిషికి మనము ఏదైనా చెయ్యాలంటే ఎంత ఖర్చు అవుద్దో, ఎంత మనం చెయ్యాలో ఒకళ్ళు ఆలోచించండి. ముగ్గురు అలాంటిది వాళ్ళు దేవుని యొక్క దేవుడు పంపించిన మనుషులు, వాళ్ళే దేవుళ్ళు. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఇక్కడ మనము చక్కగా ఆలోచించగలిగితే దేవుడు గొప్పోడు, మనము దేవుని మొక్కాల, దేవుణ్ణి ఆరాధించాల, దేవుణ్ణి స్తుతించాల. ఇదిగో మన శరీరం అంతా కూడా ఆయనకి లోబడాల, వంగాల. ఎందుకంటే ఆయన పాదాలు మనకు దొరికాయి. ఆయన పాదాలు చెంత మనం కనిపెట్టాలి, ఆయన పాదాలు పట్టుకోవాలి, ఆయన పాదాల దగ్గర శరణు వేడుకోవాలి. దేవుడు నిజంగా నీకు దేవుడిచ్చే గొప్ప ధన్యత అది. అసలు అలా వేడుకోవడానికి కూడా ఇంకొక రహస్యం ఉంది ప్రియమైన బిడ్డలారా. దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఆ రోజుల్లో ఎవరికి అధికారం లేదు. ధర్మశాస్త్ర ప్రకారంగా ఆవరణంలోనే ఉండాలి, గడపలోనే ఉండాలా. కానీ దేవుడిచ్చిన గొప్ప అవకాశం ఏంటో తెలుసా? చాలా అద్భుతమైన అవకాశం ఇచ్చారండి. అద్భుతమైన అవకాశం ఇచ్చారు దేవుడు. అద్భుతమైన అవకాశం ఏంటినంటే దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగిన, దేవుని చిత్తమైతే మీకు చెప్తాను, అసలు మందిరానికి వెళ్ళడానికి కూడా అవకాశం లేదు కదా. సంవత్సరానికి ఒకే ఒక ప్రధాన యాజకుడు వెళ్ళాలి కదా. మరి అలా వెళ్ళడానికి అవకాశం ఎలా దొరికిందో, ఏ విధంగా దొరికిందో, అసలు ధర్మశాస్త్రం అంటే ఏంటో ఆ విషయాలు నేను తర్వాత మీతో మాట్లాడతాను. కానీ ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతుంది. నీవు నమస్కరించాలి, దేవుని సాగిలి పడాల, తల వంచాల, అలాగే నీ చేతులు దేవుని వైపు చాపాల. ఇదిగో పూర్తిగా నీ జీవితాన్ని, నీ బ్రతుకుని నువ్వు దేవునికి సమర్పించాలా. ఎందుకంటే ఆయన కటాక్షం నీకు దొరుకుద్ది, ఆయన కరుణ నీకు దొరుకుద్ది, ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యత నీకు దొరుకుద్ది. దేవుణ్ణి మనసారా హృదయపూర్వకంగా నీవు దేవుని యొక్క విధానంలో నీవు సమర్పించుకొని నీ సమయాన్ని దేవునికి అర్పించగలిగితే, ఈరోజు దేవుని సన్నిధి ఎంతమంది మానేస్తారో తెలియదు, ఎంతమంది వెళ్తారో తెలియదు. ఖచ్చితంగా దేవుని సన్నిధిలో నువ్వు ఆరాధించాలి, తప్పనిసరిగా దేవుని గణపరచాలి, దేవుని సేవించాలి, పూర్తిగా సరెండర్ అయిపోవాలి దేవునికి. ఇది దేవుని దినం. ఈ దినాన్ని దేవునికి సమర్పించుకోవాలా అని ఆ విధంగా చూడండి. ఎంత నమ్రతతో, ఎంత వినయముతో, ఎంత విధేయతతో. ఇటు అబ్రహాము ఏం లేనివాడా, అన్ని ఉన్నవాడు, దేవుడు అన్ని ఇచ్చాడు, గొప్ప ధనవంతుడు, అన్ని కలిగిన వాడు. అలాంటి వ్యక్తే ఇదిగో సాష్టాంగ నమస్కారము దేవునికి చేస్తున్నాడు. సాష్టాంగ నమస్కారం దేవునికి చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, రెండో విషయానికి వస్తే గౌరవిస్తున్నాడు. గౌరవం అంటే ఏంటో తెలుసా? కూర్చోమన్నాడు, అలసట తీర్చుకోమన్నాడు, నీళ్ళు ఇచ్చాడు, కడుక్కున్నారు, కూర్చోమన్నాడు, బతిమాలుతున్నాడు దాటిపోవద్దని. అంత మాత్రమే కాదు, వెంటనే అమ్మగారికి చెప్పి ఇదిగో కొన్ని రొట్టెలు చెయ్యు అని చెప్పి ఒక లేత దూడను తీసుకొని వచ్చి దేవుని బిడ్డలారా చక్కనైన భోజనాన్ని, చక్కనైన విందును వారికి పెట్టారు. నిజంగా నేను దేవుణ్ణి గౌరవిస్తున్నామా? గౌరవించే విధానంలో మనం ఉన్నామా? దేవుణ్ణి మనం గౌరవించే విధానంలో ఉన్నామా లేదా అనేది మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరత మనకి ఎంతైనా ఉంది ప్రియులారా, మనకి ఎంతైనా ఉంది. మనం ప్రశ్నించుకోవాలి, ఎంత గౌరవిస్తున్నాం? దేవుని మందిరం అంటే గౌరవం ఉందా? దేవుడు అంటే గౌరవం ఉందా? మందిరాన్ని ఎలా చూసుకుంటున్నావు? ప్రియులారా ఆలోచించండి. మందిరం చాలా ఉన్నతమైనదండి, మందిరం చాలా ఘనమైనది. దేవుడు అన్నాడు, ఇదిగో నా మందిరాన్ని ఆయన మహిమతో నింపుతానన్నాడు. నేను నా మందిరాన్ని మహిమతో నింపుతానన్నాడు. ఇంకో దగ్గర రాయబడి ఉంది ఏంటో తెలుసా? యెషయా గ్రంథం మీరు ఎప్పుడు అది చదివి ఉంటారు, కానీ గమనించారో లేదో, ఇదిగో ఆయన ఆ సింహాసన ఆసీనుడై దేవుని బిడ్డలారా తన యొక్క
వస్త్రాలట మందిరానికి నింపబడ్డాయట. తన వస్త్రాలు తగులుకొని ఉన్నాయి మందిరానికి. దేవుడు అన్నాడు, నా మందిరాన్ని మహిమతో నింపుతాను. ఇదిగో సింహాసనాసీనుడైన దేవుడు అక్కడ కూర్చుంటే ఇక్కడ దేవాలయం తన వస్త్రాలు పడుతున్నాయట. అంటే ఎంత చూడండి దేవుని యొక్క విధానము ఎలా ఉందో. మనుషులు ప్రార్థిస్తే, మనుషులు మరి దేవుని ఆరాధిస్తే, మనుషులు గౌరవిస్తే ఆ యొక్క గౌరవాలు అందుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఒకసారి ఆలోచించండి. మొక్కాడు, రెండోది గౌరవించాడు, మూడోది ప్రేమించి, అంటే తన ప్రేమ దేవుని మీద ఎంత ఉందో అదంతా కూడా వాళ్ళకు వ్యక్తపరిచాడు. ఏం చేయాలనుకున్నాడు వారి కోసం, ఎలా చేయాలనుకున్నాడో, ఏ విధంగా భోజనం పెట్టాలనుకున్నాడో, ఏ విధంగా అతని దగ్గర ఉన్నది ఏం చేయాలనుకున్నాడో అదంతా చేసి ప్రేమించాడు. చూడండి, సాష్టాంగ నమస్కారం చేశాడు మొత్తం తనకు తానుగా. ఎందుకంటే దేవుడు నువ్వేదో సగం చేసి సగం ఆపిస్తే అది దేవునికి ఇష్టం కాదు. దేవునికి స్తోత్రం అనండి అంటే చాలా మంది అనరు. దేవుని ప్రార్థించండి అంటే ప్రార్థించరు. దేవుని ఆరాధించండి అంటే ఆరాధించరు. పిల్లరా, నీ నోళ్ళు ఊరుకుంటే రాళ్ళు కేకలు స్తుతిస్తాయని దేవుడు చెప్పాడు. మనం ఊరుకుంటే రాళ్ళు కేకలు స్తుతిస్తాయి. మనం దేవుని మందిరంలో ఉండి నువ్వు దేవుని స్తుతించకపోతే మంచిది కాదు కదా. ఆలోచించండి. సాష్టాంగ నమస్కారం ఇప్పుడు కనీసం మోకరించటమేనా చెయ్యాలండి. చాలా మందికి ఎలాగ ఉంటుందంటే, మాకు అన్నీ తెలిసిపోయినాయి కదా, పర్వాలేదులే, ఏదో రెండు మాటలు సింపుల్గా ప్రెస్టేజ్గా. దేవుడి దగ్గర అది పనికిరాదు. ప్రార్థన చేయమంటే ప్రెస్టేజ్కి ప్రార్థన చేసేవారు ఈ లోకంలో ఎక్కువ మంది అయిపోయారు. భారం లేదు, కన్నీరు లేదు, పశ్చాత్తాపం లేదు. చాలా మంది ప్రార్థన ఉంది. ప్రభువా, ఒక ఆయన అంటాడు, నాకు అప్పుడు తెలుసు నా సేవా జీవితంలో ఒక అతను ఇలా అంటున్నాడు, జోబులో చెయ్యేసుకొని అత్యున్నత సింహాసనంపై ఆసీనుడా, జోబులో చెయ్యేసుకొని అలాగా ఒక కాలు ఇలాగా ఆడించుకొని అత్యున్నత సింహాసనంపై ఆసీనుడా అంటే దేవుని పెట్టారా. అంటే మానవుడు ఎలా మారిపోయాడు చూడండి ప్రార్థన చేసే విధానంలో. ఒక కన్నీరు, పశ్చాత్తాపము, హృదయము కుమ్మరింపు, హృదయాన్ని బద్దలు చేసుకునే, హృదయాన్ని దేవుని బిడ్డ దేవునికి సమర్పించుకునే, అది వేరండి. అది వేరు. చూడండి, బాధ కలిగినప్పుడు కొందరి దగ్గర ఆ బాధను వ్యక్తపరుస్తావు. ఎంత ఘోరంగా వ్యక్తపరుస్తావో, అయ్యా మా పరిస్థితి ఇదయ్యా, మాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందయ్యా, ఈ కష్టం వచ్చిందయ్యా, అయ్యా నువ్వు తప్పెవరు లేరయ్యా, సహాయం చెయ్యయ్యా, అప్పు అయ్యా, బాధలో ఉన్నామయ్యా, కష్టంలో ఉన్నామయ్యా. ఆ మనిషికి అంత లోబడిపోతావో. అప్పు కావాలంటే లోబడిపోతావు, నీ అవసరం తీరాలంటే లోబడిపోతావు, నీ కష్టం వస్తే లోబడిపోతావు. ఆలోచించండి దేవుని బిడ్డలారా. నిన్ను సృష్టించి నిన్ను చక్కగా ఆశీర్వదించి నడిపిస్తున్న దేవునికి ఎందుకు నువ్వు లోబడవు? అబ్రహాము ఎంత లోబడ్డాడు చూడండి, ఎంతగా వంగిపోయాడో చూడండి, ఎంతగా సమర్పించుకున్నాడో చూడండి. అంత మాత్రమే కాదు, తన గౌరవం ఏ విధంగా ఉందో చూడండి, దేవుని గౌరవించే విధానం. ఈ రోజున మందిరంలో పరిచయం చెయ్యాలా, మీరే తుడవాలా, మీరే చేపలు వేయాలా, మీరే అన్ని చెయ్యాలి పరిచర్య. మళ్ళీ వెళ్ళిపోయినప్పుడు కూడా అలా వెళ్ళిపోకూడదు. ఆ కిటికీలు చూడాలా, చక్కగా మందిరాన్ని బాగు చేసి క్లీన్ చేసి అప్పుడు వెళ్ళాలి. అయిపోయిన తర్వాత దేవుని గౌరవించడం అంటే ఎక్కడిదక్కడ వదిలేసి, ఏది పడితే వదిలేసి, ఎలా పడితే అది వదిలేసి మందిరం ఒక విధానంలో లేకుండా ఎప్పుడు మనం చూడకూడదు. మీరు చాలా మంచి వాళ్ళు, మందిరాన్ని అయితే మంచి చూస్తారు నాకు తెలుసు. కానీ చాలా మంది ఉన్నారు మందిరాన్ని కూడా పట్టించుకోలేని వారు. నేను అంటాను, నువ్వు దేవుని సన్నిధినే పట్టించుకోకపోతే, సంఘాన్ని పట్టించుకోకపోతే దేవుడు నిన్ను ఎలా పట్టించుకుంటాడు?
నువ్వు దేవుని సేవకుని కానీ సంఘాన్ని కానీ నువ్వు దేవుని కానీ నువ్వు పట్టించుకోకుండా తిరిగితే నిన్ను దేవుడు ఎలా పట్టించుకుంటాడు? నిన్ను పట్టించుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే నువ్వు దేవుని విసర్జిస్తున్నావు, దేవుని పట్టించుకోకుండా తిరుగుతున్నావు కనుక దేవుడు పట్టించుకోడు. ఒకసారి ఆలోచించండి ప్రియులారా, పూర్తిగా ఆయనకి మనం సరెండర్ అవ్వాలండి, మన జీవితాలు సమర్పించుకోవాలి. అబ్రహాం పూర్తిగా, మరి అలాంటి వాడికి దేవుని ప్రత్యక్షత కలగకపోతే ఎవరు కలుగుతుంది చెప్పండి? అత్యున్నత సింహాసనంపై ఆసీనుడా, జోబులు చెయ్యట్టి రకరకాలుగా ఉండి ఇలా చాలా మంది చేసేవారు ఉన్నారండి. అది మంచిది కాదు. ప్రార్థించినప్పుడు లేదా మ్రొక్కినప్పుడు, దేవుని పూజించినప్పుడు, ఆరాధించినప్పుడు నీకు నువ్వు సరెండర్ అయిపోవాలి. నీ హృదయం బద్దలవ్వాలా. పశ్చాత్తాపం లేని జీవితాలు ప్రియమైన బిడ్డలారా మారవు. పశ్చాత్తాపం ఉంటేనే మార్పు అనేది జరుగుతుంది. లోబడితేనే మార్చుకుంటావు జీవితాన్ని, లేదంటే ఎప్పుడు అంతే 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 బ్రతుకు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? మనం మారాలని కదా. ఎంతకాలం నువ్వు మారకుండా బ్రతుకుతావు? ఎంతకాలం అని మారకుండా నీ ఇష్టం వచ్చినట్లు జీవిస్తావు? దేవుడి పేరు చెప్పి, దేవుని బిడ్డనని చెప్పి, దేవుని యొక్క విధానంలో ఉన్నవాడినని చెప్పి దేవునికి లోబడకపోతే, దేవునిలో బ్రతకకపోతే ఎందుకండి జీవితం? అందుకే ప్రజలకు అంటాడు, రండి తాగిలు పడదాము, ఆయనకి నమస్కరిద్దాము అంటుంది కీర్తన గ్రంథంలో మాట రాయబడింది. ఏకముగా కూడి రండి, అందరము కలిసి ఇదిగో ఆయన నమస్కరించి పూజించేదము. విద్యాన్ని బిడ్డలారా, అందరూ కూడా చాలా నమ్రతతో దేవుణ్ణి ఆరాధించాలండి. వినయ విధేయతలతో దేవుణ్ణి ఆరాధించాలండి. లోబడి ఆరాధించాలండి. తగ్గించుకొని ఆరాధించాలండి. ఏది ఎక్కడుంది? రెండు మాటలు, రెండు పాటలు, రెండు మాటలు చెప్పుకొని, రెండు పాటలు పాడి తండ్రి నాయన అనుకొని ఆలోచించండి ప్రియమైన బిడ్డలారా. మొదలే గడ్డు దినాల్లో ఉన్నాం, భయంకరమైన దినాల్లో ఉన్నాం, ఎప్పుడే జరుగుతుందో తెలియని దినాల్లో ఉన్నాం. కానీ ఇప్పటికీ కూడా పశ్చాత్తాపం లేని మనసు. నువ్వు మందిరానికి వెళ్ళావంటే దేవుని ఎదుట నీవు సరెండర్ అవ్వాలా. చూడండి, ఒక్కొక్కసారి అంటే కోర్టుకి వెళ్ళినప్పుడు తప్పున్నా లేకపోయినా ప్రియమైన బిడ్డలారా, ఆ వ్యక్తి దగ్గర ఏం చేస్తారో ఆడు షర్ట్ గుండి వేసుకొని ఉండాలా. ఎవరైనా నీ చక్కగా ఉండాలా. ఆ అమ్మ ఎదుట ఇలాగా చేతులు ఒప్పుకొని ఉండాల. జడ్జి అమ్మ ఇది జడ్జి అమ్మ, జడ్జి గారు అయితే జడ్జి గారు, అలా వాళ్ళు చెప్పినంత వరకు ఈ నమస్కారాలు మరి తీరు. ఇవి మరి గమ్ముతో ప్లాస్టిక్ తో అక్కడ అంటించాలేమో, ఇలా నమస్కరించి అలా ఉండిపోతారండి. ఉండిపోతారు. ఒక మనిషికి తప్పున్నా తప్పు లేకపోయినా దేవుని బిడ్డలారా, ఒక మనిషి దగ్గర ఆలోచించండి, దేవుని దగ్గర మనం ఎంత సరెండర్ అవుతున్నాం, ఎంతగా నువ్వు దేవుణ్ణి గౌరవిస్తున్నావు అంటే దేవుని సంఘాన్ని, సేవకుణ్ణి, పరిచర్యను ఎంత నువ్వు గౌరవిస్తున్నావు. అంత మాత్రమే కాదు, ఎంత ప్రేమిస్తున్నావు. ప్రేమించాడు కొనుకనే చక్కగా వెంటనే ఏంటండి, ఎంత కష్టమండి. ఆ అమ్మ ఎన్నో మానికలు పిండి పిసికిందట, ఎన్ని రొట్టెలు చేసిందో అప్పటికప్పుడే. చాలా కష్టపడింది ఆ అమ్మ కూడా. శారమ్మకు చాలా కష్టపడింది. అబ్రహాం గారు చాలా కష్టపడ్డాడు. ఎందుకంటే ఇది కానీ తప్పిపోతే, ఆయన దాటి వెళ్ళిపోతే నాకు వాగ్దానం ఉండదు. చూసారా, వాగ్దానం ఉండదు, దీవెన ఉండదు అంటే వాళ్ళు ఇస్తారని అనుకోలేదు. కానీ ఆ దేవుణ్ణి ఎలాగైనా నేను ప్రేమించాలా, నా ప్రేమను వ్యక్తపరచాలని వ్యక్తపరిచాడు. ఇప్పుడు దేవుడు తనను ప్రేమించటం మొదలెట్టాడు. 100 సంవత్సరాల నుంచి పిల్లలు లేకపోతే వృద్ధాన్ని బిడ్డలారా, దేవుడు నిజంగా ఎంత ద్వారం తెచ్చాడు. వచ్చి మేము ఈ రోజు వచ్చాం కదా, మరలా వచ్చే ఏటకల్లా నీకు ఒక కుమారుడు, నీ నోట నవ్వు ఉంటది అని చెప్పారు.
అర్థమవుతుందా? మనకు నవ్వు ఉండాలంటే, మనకు సంతోషం ఉండాలంటే, సమాధానం ఉండాలంటే, నెమ్మది ఉండాలంటే, మనం ఆనందంగా బ్రతకగలగాలంటే దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాలి అంటే, దేవుని బిడ్డలారా, ఆయనకు లోబడటానికి, ఆయనకు సాగిలపడి నమస్కరించడానికి, మన హృదయాలను మనము సరి చేసుకోవడానికి, పశ్చాత్తాపం కలిగిన వారమై మనము చక్కగా దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి దేవుని ఆరాధించే వారమై ఉంటే ఎంత మనకి ఆశీర్వాదమో చూడండి. ఆయన నవ్వలే, శారమ్మ గారు నమ్మలేదు, పక్క నవ్వింది. ఆ నవ్వే నీకు దేవుడు అమ్మ వచ్చి ఆటకల్లా ఇస్తాడు అని అంటే ఆమె పక్క నవ్వింది. నేను వయసు అయిపోయిన దాన్ని చూడండి. దేవుని కార్యాలు ఎలాగుంటాయంటే, అసాధ్యమైనది సాధ్యం చేసేదే దేవుని కార్యం. అసలు ఎప్పుడైనా దేవుని ఆశీర్వాదాలు గుర్తించావా? దేవుడు చేసే మేలుడు గుర్తించావా? నీకు అసాధ్యం కానీ దేవునికి సాధ్యం. నువ్వేదైతే చేసుకోగలుగుతావో అది దేవుడిచ్చింది కాదు. నువ్వేదో చేసుకోగలుగుతావో దేవుడిచ్చింది కాదు. అంటే నీకు ఇచ్చేసాడు ఆల్రెడీగా. నువ్వు చేసుకోవడానికి అది ఇచ్చేసాడు, ముందుంచాడు. కానీ నీకేదైతే అసాధ్యమో అది సాధ్యం చేసి నడిపిస్తున్నాడు చూడు, అది దేవుడు నీకు ఇచ్చిన బ్లెస్సింగ్, దీవెన, దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం. అది ఆమె నమ్మలే. వచ్చే ఏటకల్లా నీకు దీవెన ఉంటుంది. మీ జీవితంలో, మనందరి జీవితంలో దేవుడు ఒక సమయాన్ని ఇస్తాడు. ఆ సమయాన్ని దేవుడు దీవిస్తాడు. ఆ సమయాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. బలభరితంగా మన జీవితంలో మారుస్తాడు. పిల్లరా, 3 విషయాలు మీకు చెప్పాను. దేవుడు ఒక్కడేనండి, ముగ్గురు కాదు. అది నమ్మను. వాళ్ళ మనసు ఒకటే, వాళ్ళ తాత్పర్యం ఒకటే, వారి ఆలోచన ఒకటే, వారి క్రియ ఒకటే. వారు ఏది చేయాలని ముగ్గురు కలిసే చేస్తారు. ముగ్గురు నిర్ణయమే జరుగుతుంది. కనుక ఆ ముగ్గురు కాదు, ముగ్గురు ఒక్కడే. అది గుర్తుపెట్టుకోండి. ఆ ఒక్కడైన దేవుని అందుకే అంటున్నాడు కదా, ముగ్గురు మనుషులు వచ్చిన మీ ముగ్గురికి ప్రణామములు అనలేదు, మీ ముగ్గురికి ఏదో అనలేదు. ఏమంటున్నాడు? ప్రభువా ఒక్కడిగానే గుర్తించి, ప్రభువా నీ కటాక్షం నా మీద ఉంటే చాలు, ప్రభువా నీ కటాక్షం ఉంటే నాకు చాలు. ముగ్గురు కాదు, ఒక్కడే. అయితే ఆ ఒక్కడైన దేవుణ్ణి అబ్రహాము తన ప్రత్యక్షతను చూచాడు. వారి మనుషులుగా దిగి వచ్చారు. వారికి చేయవలసిన విధానంలో నేను దేవునికి ఎంత గౌరవించగలను, పూజించగలను, గౌరవించగలను, ప్రేమించగలను, అలా ప్రేమించి దేవుని దగ్గర నేను దీవించబడతా అని మనకుండాలి. ఆలోచన. ఆ రోజు అబ్రహాం దీవించాడు, నన్ను ఎలా దీవించేస్తాడు అని అనకండి. అబ్రహాంకు దీవించే, ఆయనకి ఏ దీవెనలు కావాలో ఆ దీవెనలు ఆయనకి ఇచ్చాడు. ఈ రోజు నీకే దీవెన, ఏ మేలు కావాలో అది నీకు కావాలి. వీళ్ళకి అద్వైతం కూడా మాట్లాడేవారు ఉన్నారు. అబ్రహామును దేవుడు అబ్రహాం దీవించిన దేవుడు నన్ను దీవించయ్యా అనేటి తప్పేటు కాదు. అంటే అబ్రహాము లాగా దీవించమని కాదు, ఇప్పుడు నీ పరిస్థితుల్లో ఉన్న ప్రకారంగా దీవించమని. నీకొద్దా దీవెన, నీకొద్దా మేలు, నీకొద్దా ఆరోగ్యము, నీకొద్దా ఆశీర్వాదము, నీకొద్దా నీ పిల్లల జీవితాల్లో కార్యాలు జరగడం. చాలా మంది ఏంటంటే దేవుని విషయాలు పక్కన పెట్టి ఏమండి రకరకాలుగా చెప్పే మనుషులు ఉన్నారు. అవి జాగ్రత్తగా ఆలోచించుకొని ముందు దేవుని దగ్గర మనం ఎలాగ ఇష్టంగా మారగలమో, ఒక వినేయడమే కాదు, క్రియ ఉండాలి. వినేయడమే కాదు ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో దేవునికి లోబడి పశ్చాత్తాప మనసు కలిగి మనం దేవునికి మరింత దగ్గరగా చేరాల. దేవుని ఆత్మ నీలో నిత్యము ఉండులాగున, దేవుని సన్నిధి నిత్యమును అనుభవించులాగున, దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా నీ హృదయాన్ని దేవునికి కుమ్మరించాలి, అర్పించాల. అదే కదా విరిగి నలిగిన మనస్సు. విరిగి నలిగిన మనస్సు అంటే నీ యొక్క మనసు, నీ మనసులో ఏ తప్పిదం ఉన్నా, ఏ యొక్క పాపం ఉన్నా కూడా దాని విషయంలో నువ్వు పశ్చాత్తాపడి దేవుని ఎదుట లోబడి ఆయన సాష్టాంగ నమస్కారం చేసి ఆరాధించి చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో బ్రతకవలసిన అవసరత ఎంతైనా ఉంది ఈ చివరి దినాల్లో. కనుక జాగ్రత్తగా ఈ విషయాలు మీరు పరిశీలించవలసిందిగా కోరుతున్నాను. జాగ్రత్తగా ఆలోచించవలసిందిగా ఆ ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాం. ఎందుకంటే కడవరి దినాలు, భయంకరమైన దినాలు, రాకడ దినాలు. ఈ రాకడ దినాల్లో ఇదిగో నువ్వెంత దేవునికి ఇష్టమవుతావో అంతే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీకు ఎన్ని విషయాలు తెలిసిపోయి అనేది గొప్ప కాదు.
నువ్వెంతగా దేవుని దగ్గర తగ్గి ఉన్నావో, ఎంతగా నీ మనసు మారిందో, ఎంతగా నువ్వు ఆత్మీయుడు అయ్యావో, ఎంతగా దేవుని ప్రేమ నీలో ఉందో, ఎంతగా నువ్వు దేవుని ఎట్లా మంచిగా బ్రతుకుతున్నావో అది దేవుడికి కావాలి. అది వదిలేసి ఇష్టానుసారంగా బ్రతికి దేవునికి మనము లోబడకుండా, లొంగకుండా, కన్నీరు కార్చకుండా, ఏ రోజైనా నువ్వు కన్నీరు కారుస్తున్నావా? పశ్చాత్తాపడుతున్నావా? సాష్టాంగ నమస్కారం అంటే సామాన్యమైన విషయం కాదండి. అయ్యా మరి నీ కటాక్షం నాకు దొరికింది చాలు, నీ ప్రత్యక్షత అయ్యా నీవు నాకు దొరకడమే నేను ధన్యుడును. ఆయన దొరికినందుకు మనం ధన్యులం, మనం ఆయనకు దొరికినందుకు ధన్యులం కాదు. ఆయన మనకు దొరకటం, ఆయనను మనం కలిగి ఉండడం మనకు దీవెన, ఆశీర్వాదం తప్ప మనదేది లేదు. మనం ఎంతటి వారు మేపట్టి వారమండి. ఒక్కసారి ఆలోచించండి అమ్మా. మీ కుటుంబాలు బాగుండాలా, మీ పిల్లలు బాగుండాలా, మీరు చక్కగా హాయిగా ప్రశాంతంగా సంతోషంగా బ్రతకాల. ఒకవేళ ఎటువంటి కష్టాలు వచ్చినా కూడా వాటిలో జయించాలా. అన్ని విషయాలు దేవుని ఆదరణ, ఆశీర్వాదం మీకు కలగాలి అంటే ఇదిగో మనము దేవునికి సరెండర్ అవ్వాలా. మనం ఎంతగా పూజించగలము, మొక్కగలము, కొనియాడగలము, కీర్తించగలము, మహిమపరచగలము, అలా దేవుని సన్నిధిలో మహిమపరచాల. ఎంత గౌరవించగలమో అంత గౌరవించాలా, ఎంత ప్రేమించగలమో అంత ప్రేమించగలగాలి. ఎవరిని? దేవుణ్ణి. అలా నువ్వు చేయగలిగితే దేవుని బిడ్డ నీ జీవితంలో కూడా వాగ్దానాలు దేవుడు ఇస్తాడు. ఆయనకి ఇచ్చాడు కదా, మనకెవడేంటి? ఆయనకి ఇచ్చిన వాగ్దానం మనకెవడం? మనకేది కావాలో అది ఇస్తారు. ఆయనకి ఇచ్చిన దీవెన కావాలి, ఏ దీవెన కావాలో, ఏ ఆశీర్వాదం కావాలో అది మాత్రమే దేవుడు మనకిస్తాడు. అర్థమవుతుందా? అర్థం చేసుకోండి. ఆత్మీయమైన సత్యాలు అర్థం చేసుకోండి, పరిశుద్ధాత్మ విధానములు అర్థం చేసుకోండి. అలాగ అర్థం చేసుకున్నాడు దేవుడు మన పక్షాన కార్యాలు చేస్తాడమ్మా. తప్పనిసరిగా దేవుడు మన పక్షాన కార్యాలు చేసి మన దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇదిగో దేవుడు చెప్పినట్లుగానే, దేవుడు వాగ్దానం ఇచ్చినట్లుగానే దేవుడు అబ్రహాం జీవితంలో కార్యం చేశాడు. అద్భుతంగా కుమారుని ఇచ్చాడు. ఆయన ఇవ్వడు అనకూడదు ఎప్పుడు కూడా. ఆయన ఏదైనా ఇవ్వగలడు. ఆయన చెయ్యడు అనకూడదు, ఆయన ఏదైనా చేయగలడు. ఈ మధ్యన ఏదైనా చేయగలవు అనే పాటకి ఎవరో విమర్శించుకుంటున్నారు. ఏదైనా చేస్తాడైనా. ఒకటి చేయలేడు, తప్పు చేయలేడు, పాపం చేయలేడు, అన్యాయం చేయలేడు. అన్నీ చేస్తాడు. తప్పు చేస్తే ఆయన ఊరుకోడు, తప్పు చేస్తే ఆయన ఇష్టపడ్డు. పాపిని ప్రేమించాడు ఎంతవరకు? నువ్వు తెలుసుకున్నంత వరకు, నువ్వు బ్రతుకున్నంత వరకు కూడా అవకాశం ఇచ్చాడు, ప్రేమిస్తున్నాడు ఆయన. నీ జీవితాన్ని లోపు నువ్వు మార్చుకోకపోతే ఇక మరి ఇంకేం చేయలేదు. ఏమండి? మనిషిగా వచ్చిన యేసయ్య కొదమ సింహం మీద వస్తాడు, మహిమతో వస్తాడు, శౌర్యముతో వస్తాడు, తేజస్సుతో వస్తాడు, అగ్నితో వస్తాడు. తట్టుకోలేము. ఆయన ఎదుర్కోగలిగిన ఆ యొక్క విధానం మనకు ఉండాలి అంటే ముందుగానే మనము దేవునిలో మనము శక్తిని పొందుకోవాలి. దేవుని శక్తి మనకు కావాలి. దేవుని శక్తి మనకు కావాలంటే, దేవుని ఆశీర్వాదం మనకు కావాలంటే, దేవుని యొక్క మేలు మనకు కావాలంటే, దేవుని సన్నిధి మన మీద ఉండాలి అంటే మనం ఖచ్చితంగా మనము చక్కగా దేవునికి లోబడిపోవాలా. మన హృదయాలు మారుతూ ఉండాలి. ప్రతిరోజు కూడా శుద్ధి చేయబడి, కడగబడి మనం దేవుని కొరకు ముందడుగు వేయాలా. ఏమండి? ఆయన మ్రొక్కాల పూజించాలా, రెండోది గౌరవించాలా, మూడోది ప్రేమించాలా. ఇలా చేస్తే దేవుడు నా జీవితాన్ని అద్భుతంగా మారుస్తాడు. ఒక అబ్రహాంను దీవించటం కాదండి, మన జీవితాలు మనకేది కావాలో, మన పిల్లలకి ఏది కావాలో, మన కుటుంబానికి ఏది కావాలో, మన అక్కర్లు, అవసరతలు, మన కష్టాలు, నష్టాల్లో ఏది కావాలో వాగ్దానం ఇచ్చిన దేవుడు నెరవేర్చు దేవుడు. ఆయన మాట తప్పుటకు మనుష్యుడు కాడు కనుక ఆయన మాట నెరవేర్చువాడు. ఆయన నమ్మండి, ఆయన మాటను నమ్మండి. ఆ మాటను నమ్మి దేవునికి లోబడి గౌరవించి దేవుని బిడ్డలారా ప్రేమించండి. గొప్ప కార్యాలు మీ కుటుంబాల్లో, మీ సంఘాల్లో, పరిచర్యలో, పిల్లల జీవితాల్లో మీరు చూడగలుగుతారు. దేవుడు ఈ మాటలు మనందరి కొరకు దీవించి ఆశీర్వదించును గాక.